బ్రేకింగ్ న్యూస్ సిట్ ఇచ్చిన నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. రెవెలీ ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు. పలువురు న్యాయవాదులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలని న్యాయవాదులకు సూచించారు. రేపు ఉదయం హైదరాబాద్ నందినగర్ కు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. సిట్ ఇచ్చిన నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. రెవెలీ ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు. పలువురు న్యాయవాదులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలని న్యాయవాదులకు సూచించారు. రేపు ఉదయం హైదరాబాద్ నందినగర్ కు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. సిట్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం మనకు అందుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, కేసీఆర్ కు సిట్టు రెండోసారి అందజేసిన నోటీసులు నిన్న ఆయన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో నందినగర్ నివాసంలో ఆయన ఇంటి గోడకు అంటించి వెళ్లిపోయారు. హైదరాబాద్లో నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తాము, అందుబాటులో ఉండాలి, ఈ నెల 1వ తేదీన అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఫర్దర్గా ఎలాంటి విషయంతో ముందుకు వెళ్ళాలని సంబంధించిన విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తనతో పాటు పార్టీ సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు న్యాయ నిపుణులతో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా విచారణకు హాజరు కావాలా లేకపోతే ఫర్దర్గా లీగల్గా ఒకవైపు ఎదుర్కొనే విధంగా ముందుకెళ్లాలని సంబంధించి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో మా పార్టీకి సంబంధించి మొదటి నుంచి లీగల్గా అండగా ఉండేటువంటి లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్తో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో పాటు ఒకవైపు గండ్ర మోహన్ రావు లాంటి సీనియర్ అడ్వకేట్లతో కూడా ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరితో మాట్లాడిన తర్వాత ఒకవైపు విచారణకు హాజరైతే ఎలాంటి ఉంటుంది, హాజరు కాకపోతే ఏ విధంగా ఉంటుంది, తనకు ఉన్నటువంటి 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు వారు ఎక్కడుంటే అక్కడికే వచ్చి విచారణ స్టేట్మెంట్ తీసుకోవాలనేది కూడా ఒకవైపు సిఆర్పిసి సెక్షన్ 1973 స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఈ ప్రభుత్వం వైలేట్ చేసి కేవలం అనుకున్న చోటుకే వచ్చే విధంగా దాన్ని ఒత్తిడి చేయడం సరికాదని చెప్పేసి భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకవైపు ప్రభుత్వం తీరుపైన పోలీసుల తీరుపైన ఆయన విమర్శించారు. 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు వారి హక్కులను కాపాడే విధంగా చట్టం ఉంటుంది, చట్టాన్ని పోలీసులు గౌరవించకపోతే ఏ విధంగా అని చెప్పేసి కూడా ఇది రాజకీయ ప్రోద్బలంతో ఆయన వేధించే విధంగా చేస్తున్నటువంటి కార్యం తప్ప ఇందులో వేరే అంశం లేదు. ఒకవైపు ఇందులో ఏం లేదు, సిట్టు చేసినటువంటి కేసులు ఏం లేనప్పటికీ కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వేళ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ని బలంగా కొట్టాడకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసే విధంగా వారి వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కాకుండా కేవలం ఈ కేసుల మీద డైవర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. మరోవైపు ఇప్పుడు కేసుకు సంబంధించి తన 65 సంవత్సరాలు పైన వ్యక్తులకు నేను తాను ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నాను, ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పినప్పటికీ కూడా ఒకవైపు అసెంబ్లీ రికార్డ్స్లో కావచ్చు, ఎలక్షన్ అఫిడవిట్లో మీ నివాసం నందినగర్ నివాసం అడ్రస్ ఉంది కాబట్టి నందినగర్ నివాసానికి ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇదే అంశం పైన బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేవలం కేసీఆర్ని టార్గెట్ చేసి కేసీఆర్ని వేధించడం కోసమే ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా వారు చెప్తున్నటువంటి వాదన. ఒకవైపు ఇప్పటికే సీనియర్ అడ్వకేట్తో మాట్లాడిన తర్వాత ఒకవైపు దీని మీద కోర్టుకు వెళ్ళాలా లేకపోతే రిప్లై ఇచ్చి విచారణకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం కోసం హాజరు కావాలని సంబంధించిన విషయం పైన మల్లగులాలు పడుతున్నారు. దీనిపైన వారంతా కూడా సీనియర్ నాయకులతో మాట్లాడిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చి విచారణకు వెళ్ళాలా వద్దా అనేది కూడా ఈ సమావేశం తర్వాత డిసైడ్ చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.